హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక ప్రశ్న. సెంటెన్స్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ సెంటెన్స్? సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్ ఆర్ సెన్స్. సెంటెన్స్ యొక్క నిర్వచనం గురించి అంటే వాక్యం యొక్క నిర్వచనం గురించి సబ్జెక్ట్ మరియు ప్రెడికేట్ అనేటువంటి టాపిక్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. దేన్ని బేస్ చేసుకొని సెంటెన్సెస్ని డివైడ్ చేశారో ఇప్పుడు చూద్దాం. బేస్డ్ ఆన్ ఇట్స్ ఫంక్షనింగ్ ఇన్ ద కాంటెక్స్ట్, సెంటెన్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. అంటే సెంటెన్సెస్ వివిధ రకాల సందర్భాల్లో పనిచేసే విధానాన్ని బేస్ చేసుకొని సెంటెన్సెస్ని 4 రకాలుగా విభజించారు. అవేంటి? ఫస్ట్ వన్, స్టేట్మెంట్ సెంటెన్స్. ఈ స్టేట్మెంట్ సెంటెన్స్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, ఎస్సర్టివ్ సెంటెన్స్. సెకండ్ వన్, ఇంపరేటివ్ సెంటెన్స్. థర్డ్ వన్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఫోర్త్ వన్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఫస్ట్ స్టేట్మెంట్ సెంటెన్స్ గురించి చూద్దాం. వాట్ ఈజ్ స్టేట్మెంట్ సెంటెన్స్? ఏ స్టేట్మెంట్ సెంటెన్స్ ఈజ్ వన్ విచ్ స్టేట్స్ ఆర్ డిక్లేర్స్ సంథింగ్. అంటే స్టేట్మెంట్ సెంటెన్స్ అనేది ఒక వాక్యం. అది ఏదో ఒక విషయాన్ని చెబుతూ ఉంటుంది. వెంటనే మీకు డౌట్ వస్తుంది, ప్రతి వాక్యము ఏదో ఒక విషయాన్ని చెబుతూ ఉంటుంది కదా, కాబట్టి ప్రతి వాక్యము స్టేట్మెంట్ సెంటెన్సేనా? కాదు. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి లక్షణాలు ఏ వాక్యానికి ఉంటాయో ఆ వాక్యాన్ని స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. అదేంటిది? ఏ స్టేట్మెంట్ సెంటెన్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. స్ట్రక్చర్: సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సో ఆన్, లాస్ట్ ఫుల్ స్టాప్. స్టేట్మెంట్ సెంటెన్స్ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఆకృతిలో ఉండాలి. సబ్జెక్ట్ ఉండాలి ఆ వాక్యంలో, వర్బ్ ఉండాలి, సో ఆన్. సో ఆన్ అంటే ఇంకేదైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ సో ఆన్ అనేది ఆప్షనల్, కంపల్సరీ కాదు. కానీ చివర మాత్రం ఫుల్ స్టాప్ ఉండాలి. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యు ఆర్ ఎ నైస్ మ్యాన్. ఈ వాక్యంలో యు సబ్జెక్ట్ ఉంది, ఆర్ వర్బ్ ఉంది, ఏ నైస్ మ్యాన్ అంటే సో ఆన్ ఉంది. చివర ఈ వాక్యం ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. కాబట్టి ఈ సెంటెన్స్ని స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ అన్ అగ్లీ గర్ల్. ఈ వాక్యంలో షీ సబ్జెక్ట్, ఈజ్ వర్బ్, యాన్ అగ్లీ గర్ల్ అనేది సో ఆన్. ఈ వాక్యము ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్, దేర్ ఆర్ మెనీ స్ట్రేంజ్ యానిమల్స్ ఇన్ ద జూ. ఈ వాక్యంలో దేర్ సబ్జెక్ట్, ఆర్ వర్బ్, మెనీ స్ట్రేంజ్ యానిమల్స్ ఇన్ ద జూ అనేది సో ఆన్. చివర ఫుల్ స్టాప్ వచ్చింది. ఈ ఆకృతిని బట్టి, ఈ స్ట్రక్చర్ని బట్టి ఈ వాక్యాన్ని స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. నెక్స్ట్, మై నేమ్ ఈజ్ రాకేష్ శర్మ. ఈ వాక్యంలో మై నేమ్ సబ్జెక్ట్, ఈజ్ వర్బ్, రాకేష్ శర్మ అనేది సో ఆన్. ఈ యొక్క వాక్యం ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. ఈ యొక్క స్ట్రక్చర్ని బట్టి అంటే ఆకృతిని బట్టి ఈ వాక్యాన్ని స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హీ రిటర్న్డ్ ఫ్రమ్ అమెరికా లాస్ట్ వీక్.
ఈ యొక్క వాక్యంలో హీ సబ్జెక్ట్, రిటర్న్డ్ వర్బ్, ఫ్రమ్ అమెరికా లాస్ట్ వీక్ అనేది సో ఆన్. ఈ వాక్యం ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. దీనిని బట్టి ఈ వాక్యాన్ని స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. నెక్స్ట్ లాస్ట్ వన్, దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. ఈ వాక్యంలో దే సబ్జెక్ట్, ఆర్ హెల్పింగ్ వర్బ్, ప్లేయింగ్ మెయిన్ వర్బ్ 1 + ing, టెన్నిస్ నౌ అనేది సో ఆన్. ఈ వాక్యము ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. ఈ యొక్క స్ట్రక్చర్ని బట్టి, అంటే ఈ యొక్క ఆకృతిని బట్టి ఈ వాక్యాన్ని స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. ఈ స్టేట్మెంట్ సెంటెన్స్ గురించి ఇంకొంచెం సవివరంగా అధ్యయనం చేద్దాం. ప్రతికూల మరియు అనుకూల సమాధానాలను లేదా ప్రతికూల మరియు అనుకూల విషయాలను బేస్ చేసుకొని ఈ స్టేట్మెంట్ సెంటెన్స్ని 2 రకాలుగా విభజించారు. అంటే పాజిటివ్ మరియు నెగిటివ్ ఆన్సర్స్ని లేదా పాజిటివ్ మరియు నెగిటివ్ మ్యాటర్స్ని బేస్ చేసుకొని ఈ స్టేట్మెంట్ సెంటెన్స్ని 2 రకాలుగా విభజించారు. 1 అఫర్మేటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్, దీన్నే పాజిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అని కూడా అంటారు. 2 నెగిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్. మొట్టమొదట అఫర్మేటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఎ సెంటెన్స్ ఇండికేట్స్ విత్ ఎస్ ఆర్ పాజిటివ్ సెన్స్, ఇట్ ఈస్ కాల్డ్ అఫర్మేటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్. అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ సెంటెన్సు అవును అని సానుకూలంగా సమాధానాలను ఇస్తే లేదా పాజిటివ్గా ఒక విషయం గురించి చెబితే లేదా ఎటువంటి నెగిటివ్ వర్డ్స్ లేకుండా ఒక విషయాన్ని తెలియచేస్తే ఆ స్టేట్మెంట్ సెంటెన్స్ని ఎఫర్మేటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. దీన్నే పాజిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. దీని గురించి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్మన్ ఆస్క్స్ us, ఆర్ యు రెడీ? వి ఆన్సర్ విత్ ఎస్ ఆర్ ఇన్ ఎ పాజిటివ్ సెన్స్, దెన్ ఇట్ ఈజ్ అన్ అఫర్మేటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్. అంటే ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా అవును మేము సిద్ధంగానే ఉన్నాము అని సానుకూలంగా సమాధానం చెబితే ఆ స్టేట్మెంట్ సెంటెన్స్ని పాజిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. దాన్నే అఫర్మేటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. దీనికి సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఎస్ వీఆర్ రెడీ. ఎవరో ఒక వ్యక్తి మనల్ని అడిగారు మీరు సిద్ధంగా ఉన్నారా అని. దానికి సమాధానముగా అవును మేము సిద్ధంగానే ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఈ మొట్టమొదటి ఎగ్జాంపుల్లో తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ సెంటెన్స్ని అఫర్మేటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. ఇక్కడ వి సబ్జెక్ట్, ఆర్ వర్బ్, రెడీ అనేటువంటిది సో ఆన్, చివర ఫుల్ స్టాప్ వచ్చింది. అంటే ఈ యొక్క సెంటెన్సు స్టేట్మెంట్ సెంటెన్స్. ఈ యొక్క సెంటెన్స్లో ఎస్ అనేటువంటి సానుకూల పదం ఉన్నది. కాబట్టి ఈ వాక్యాన్ని ఎఫర్మేటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు లేదా పాజిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్. ఈ సెంటెన్స్లో ఎవరో ఒక వ్యక్తి మీరు కాలేజీకి వెళుతున్నారా అని అడిగితే
దానికి సమాధానంగా మనం అంటే నేను యెస్ ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్. అవును, నేను కాలేజ్‌కి వెళుతున్నాను అని సమాధానం చెప్పినట్టుగా ఈ వాక్యం ఉన్నది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఎఫర్మేటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అనంటారు. ఎలా? ఈ వాక్యంలో ఐ సబ్జెక్ట్, యామ్ గోయింగ్ అనేది వర్బ్, టు కాలేజ్ అనేది సో ఆన్. చివర ఈ వాక్యము ఫుల్ స్టాప్‌తో ఎండ్ అవుతున్నది. కాబట్టి ఈ వాక్యాన్ని స్టేట్మెంట్ సెంటెన్స్ అనంటారు. ఈ సెంటెన్స్‌లో యెస్ అనేటువంటి సానుకూల పదం ఉన్నది. కాబట్టి ఈ వాక్యాన్ని ఎఫర్మేటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ లేదా పాజిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అనంటారు. నెక్స్ట్ థర్డ్ వన్, వి ఆర్ స్టూడెంట్స్. మేము విద్యార్థులము. ఈ సెంటెన్స్లో వి అనేది సబ్జెక్ట్, ఆర్ అనేది వర్బ్, స్టూడెంట్స్ అనేది సో ఆన్. ఈ వాక్యము ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. కాబట్టి ఈ వాక్యాన్ని స్టేట్మెంట్ సెంటెన్స్ అనంటారు. ఈ యొక్క వాక్యంలో ఎక్కడ నెగిటివ్ని ఇండికేట్ చేసే పదాలు లేవు. గమనించండి, నెగిటివ్ని ఇండికేట్ చేసే పదాలంటే నో, నాట్, నెవర్, హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ, సెల్డమ్, ఫ్యూ, లిటిల్ అనేటువంటి నెగిటివ్ని ఇండికేట్ చేసే పదాలు లేవు. కాబట్టి ఈ వాక్యాన్ని ఎఫర్మేటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అనంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, షీ ఈజ్ మై మదర్. ఈ వాక్యంలో షీ సబ్జెక్ట్, ఈజ్ వర్బ్, మై మదర్ అనేది సో ఆన్. చివర ఫుల్ స్టాప్ వచ్చింది. కాబట్టి ఈ వాక్యాన్ని స్టేట్మెంట్ సెంటెన్స్ అనంటారు. ఈ సెంటెన్స్లో ప్రతికూల పదాలు అంటే నెగిటివ్ వర్డ్స్ ఎక్కడా లేవు. నెగిటివ్ వర్డ్స్ అంటే ప్రతికూల పదాలు అంటే నో, నాట్, నెవర్, నథింగ్, సెల్డమ్, రేర్లీ, హార్డ్లీ, స్కేర్స్లీ, ఫ్యూ, లిటిల్. ఈ పదాలన్నీ నెగిటివ్ని ఇండికేట్ చేస్తాయి. వీటన్నిటి మీనింగు నో లేదా నాట్. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఎఫర్మేటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అనంటారు. దీన్నే పాజిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అనంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, దే ఆర్ అవర్ క్లాస్మేట్స్. ఈ వాక్యంలో దే సబ్జెక్ట్, ఆర్ వర్బ్, అవర్ క్లాస్మేట్స్ అనేది సో ఆన్. చివర ఫుల్ స్టాప్ వచ్చింది. కాబట్టి ఈ వాక్యాన్ని స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. ఈ యొక్క స్టేట్మెంట్ సెంటెన్స్ పాజిటివ్ని ఇండికేట్ చేస్తుందా, నెగిటివ్ని ఇండికేట్ చేస్తుందా? పాజిటివ్నే ఇండికేట్ చేస్తుంది. ఈ యొక్క వాక్యంలో ఎటువంటి నెగిటివ్ లేదా ప్రతికూల పదాలు లేవు. కాబట్టి ఈ వాక్యాన్ని ఎఫర్మేటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ లేదా పాజిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. నెక్స్ట్ సిక్స్త్ వన్, ద వెదర్ ఈజ్ ప్లెజెంట్ టుడే. ఈ వాక్యంలో ద వెదర్ సబ్జెక్ట్, ఈజ్ మెయిన్ వర్బ్, ప్లెజెంట్ టుడే అనేది సో ఆన్. ఈ వాక్యము ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతున్నది. అంటే ఈ వాక్యము స్టేట్మెంట్ సెంటెన్స్. ఈ వాక్యంలో నెగిటివ్ వర్డ్స్ అంటే ప్రతికూల పదాలు లేవు. కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ సెంటెన్స్ని ఎఫర్మేటివ్ లేదా పాజిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. నెక్స్ట్ నెగిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్. ఇఫ్ ఏ సెంటెన్స్ ఇండికేట్స్ విత్ నో
ఆర్ నెగిటివ్ సెన్స్, ఇట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్. అంటే ఒక స్టేట్మెంట్ సెంటెన్సు లేదు, లేదా కాదు, లేదా నెగిటివ్ మీనింగ్ వచ్చే విధంగా, అంటే ప్రతికూల అర్థం వచ్చే విధంగా విషయాన్ని తెలియచేస్తే ఆ వాక్యాన్ని నెగిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ అస్ ఆర్ యు రెడీ, వి ఆన్సర్ విత్ నో ఆర్ నెగిటివ్ సెన్స్, దెన్ ఇట్ ఈజ్ ఏ నెగిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్. అంటే ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగితే దానికి సమాధానంగా లేదు, మేము సిద్ధముగా లేము అని నెగిటివ్ అర్థం వచ్చే విధంగా, అంటే ప్రతికూల అర్థం వచ్చే విధంగా తెలియచేస్తే అలాంటి వాక్యాన్ని నెగిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. దీనికి సంబంధించి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, నో వి ఆర్ నాట్ రెడీ. ఈ వాక్యాన్ని చూడగానే మనకు విషయం అర్థమవుతుంది. ఎవరో మనల్ని ఒక ప్రశ్న అడిగారు, మీరు సిద్ధంగా ఉన్నారా అని. దానికి సమాధానముగా నో వి ఆర్ నాట్ రెడీ, లేదు మేము సిద్ధముగా లేము అని నెగిటివ్గా సమాధానం ఇవ్వటం జరిగింది. అంటే ప్రతికూలంగా సమాధానం ఇవ్వటం జరిగింది. కాబట్టి దీన్ని నెగిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. ఒక వాక్యాన్ని స్టేట్మెంట్ సెంటెన్స్ అనడానికి కొన్ని లక్షణాలు ఉండాలని ఇంతకుముందు చెప్పాను. ఏంటిదది? సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, సెంటెన్స్ చివరిలో ఫుల్ స్టాప్ ఉండాలి. ఇప్పుడు మనం దాన్ని చెక్ చేద్దాం. ఈ యొక్క వాక్యంలో వి సబ్జెక్ట్, ఆర్ వర్బ్, నాట్ రెడీ అనేది సో ఆన్, చివర ఫుల్ స్టాప్ ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఈ వాక్యాన్ని స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. ఈ వాక్యంలో నెగిటివ్ వర్డ్స్ అంటే ప్రతికూల పదాలు, నాట్ ఉంది, అవునా, నో అని కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ సెంటెన్స్ని నెగిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్, నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాలేజ్. ఈ వాక్యాన్ని చూడగానే మనకు విషయం అర్థమవుతుంది. ఎవరో నన్ను అడిగారు, మీరు కాలేజీకి వెళుతున్నారా అని. దానికి సమాధానంగా నేను ఈ విధంగా చెప్పాను, నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాలేజ్, లేదు నేను కాలేజీకి వెళ్ళటం లేదు. ఈ వాక్యంలో ఐ అనేది సబ్జెక్టు, యామ్ అనేది వర్బ్, గోయింగ్ అనేది కూడా వర్బ్, టు కాలేజ్ అనేది సో ఆన్, చివర ఫుల్ స్టాప్తో ఈ వాక్యం ఎండ్ అయింది. కాబట్టి ఈ వాక్యం స్టేట్మెంట్ సెంటెన్స్. ఈ వాక్యంలో నో, నాట్ అనేటువంటి నెగిటివ్ వర్డ్స్ అంటే ప్రతికూల పదాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని నెగిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్, షీ డస్ నాట్ కమ్ రెగ్యులర్లీ. ఈ సెంటెన్స్లో షీ సబ్జెక్ట్, డస్ కమ్, డస్ అనేది హెల్పింగ్ వర్బ్, కమ్ అనేది మెయిన్ వర్బ్, రెగ్యులర్లీ అనేది సో ఆన్. ఈ వాక్యం ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. కాబట్టి ఈ వాక్యాన్ని స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. ఎలాంటి స్టేట్మెంట్ సెంటెన్సు? నెగిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్. ఎలా తెలుసు? ఈ వాక్యంలో నాట్ అనేటువంటి నెగిటివ్ వర్డ్ ఉంది, అంటే నాట్ అనేటువంటి ప్రతికూల పదం ఉన్నది. కాబట్టి ఈ వాక్యాన్ని నెగిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఐ వాజ్ నాట్ అబ్సెంట్ ఎస్టర్డే.
ఈ వాక్యంలో ఐ సబ్జెక్ట్, was verb, నాట్ absent yesterday అనేది సో ఆన్. ఈ వాక్యం ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కాబట్టి ఈ వాక్యాన్ని స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. ఈ వాక్యంలో నాట్ అనేటువంటి నెగిటివ్ వర్డ్ ఉంది, అంటే నాట్ అనేటువంటి ప్రతికూల పదం ఉన్నది కాబట్టి ఈ వాక్యాన్ని నెగిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, దే విల్ నాట్ కమ్ టుమారో. ఈ వాక్యంలో దే సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్, కమ్ మెయిన్ వర్బ్, నాట్ టుమారో అనే పదాలు సో ఆన్. చివరికి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది ఈ వాక్యం కాబట్టి ఈ వాక్యాన్ని స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. ఈ వాక్యంలో నాట్ అనేటువంటి నెగిటివ్ వర్డ్ అంటే ప్రతికూల పదం ఉన్నది కాబట్టి ఈ వాక్యాన్ని నెగిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. నెక్స్ట్ సిక్స్త్ వన్, ద వెదర్ ఈజ్ నాట్ ప్లెజెంట్ టుడే. ఈ వాక్యంలో ద వెదర్ సబ్జెక్ట్, ఈజ్ వర్బ్, నాట్ ప్లెజెంట్ టుడే అనేటువంటిది సో ఆన్. ఈ సెంటెన్స్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కాబట్టి ఈ వాక్యాన్ని స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. ఈ సెంటెన్స్లో నాట్ అనేటువంటి నెగిటివ్ వర్డ్ అంటే ప్రతికూల పదం ఉన్నది కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ సెంటెన్స్ని నెగిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అని అంటారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్స్ బాక్స్. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, please press like symbol and share it. Please subscribe my channel and press bell icon for latest updates. Thank you for watching my video.